ఈ ఫ్లైట్ కూర్చున్న వాళ్ళకి ఇది వాళ్ళ జీవితంలో చివరి ప్రయాణం అవుతుంది. వాళ్ళలో ఈ ఒక్కరైనా మళ్ళీ తిరిగిరారని బహుశా ఆ రోజు ఎవ్వరూ ఊహించకపోవచ్చు. ఇంకో 40 నిమిషాల్లో ఒక ఘటన ప్రపంచాన్ని షాక్లో పడేస్తుందని ఈ ఒక్కరు కూడా తెలీదు. 2014 మార్చి 8 మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 239 మంది ప్రయాణికులు క్వాలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బీజింగ్కి రాత్రి 12 గంటల 41 నిమిషాలకి ప్లాన్ టేకాఫ్ అయింది. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. వాతావరణం స్పష్టంగా ఉంది. టెక్నికల్ ఇష్యూస్ ఏమీ లేదు. పైలట్ చివరి మెసేజ్, గుడ్ నైట్ మలేషియా 370. ఇది నార్మల్ గుడ్ బై. కానీ అదే లాస్ట్ కాన్ఫర్మ్డ్ హ్యూమన్ వాయిస్. ఇక్కడ దాకా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. ఎవ్వరికీ ఏ అనుమానం కూడా లేదు. కానీ ఫ్లైట్ ఈ భూమి మీద నుంచే సడన్గా మాయమైపోతే నమ్మశక్యం కాకపోయినా కానీ ఇది నిజం. అసలు ఆ రాత్రి ఏమైంది? ఎక్కడ తప్పు జరిగింది? ఇప్పటికీ దాచిన నిజమేంటి? ఈ వీడియో చివరి వరకు చూసినప్పుడే అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే ప్లేన్ టేకాఫ్ అయిన 40 మినిట్స్ తర్వాత సివిలియన్ రేడార్ నుండి కనిపించకుండా పోయింది. నో మేడే, నో ఎక్స్ప్లోజన్, నో ఎమర్జెన్సీ సిగ్నల్, జస్ట్ గాన్. సడన్గా మిస్ అయింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ప్లేన్ క్రాష్ అయిందా, హైజాక్ అయిందా, టెక్నికల్ ఫెయిల్యూరా? కానీ స్టోరీలో అసలు ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది. అది ఏంటంటే, సివిలియన్ రేడార్లో కనిపించకుండా పోయిన ప్లేన్ మిలిటరీ రేడార్లో అరౌండ్ 330 to 445 మధ్య ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ దొరికింది. అదేంటంటే, ప్లేన్ షార్ప్ లెఫ్ట్ టర్న్ తీసుకుంది. ఇది ప్లాన్ రూట్ కాదు, ఇంటెన్షనల్ మూవ్మెంట్. అంటే ప్లేన్ కంట్రోల్లో ఉంది. సమ్వన్ ఫ్లయింగ్ ఇట్. పైలటా, హైజాకరా, లేదా ఆటోమేషనా? ఫ్లైట్ MH370లో శాటిలైట్ సిస్టమ్ ఉంది. ఎవ్రీ 1 అవర్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది, పింగ్ ఆర్ హ్యాండ్షేక్. ప్లేన్ క్రాష్ అయినా కూడా, ప్లేన్ బర్న్ అయినా కూడా సిస్టమ్ పవర్లో ఉంటే పింగ్ వాస్తుంది. అంటే ప్లేన్ ఇన్స్టెంట్ క్రాష్ కాదు, ప్లేన్ ఫ్లైన్ ఫర్ అవర్స్. షాక్ ఏంటంటే, ఫ్లైట్ 7 అవర్స్ వరకు శాటిలైట్కి సిగ్నల్స్ పంపింది. అవి సౌత్ ఇండియన్ ఓషన్ డైరెక్షన్లో వెళ్తున్నాయని డేటా చూపించింది. 26 కంట్రీస్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్, సర్చ్. నో ఎయిర్క్రాఫ్ట్ బాడీ, నో బ్లాక్ బాక్స్, ఓన్లీ ఫ్యూ డెబ్రీ పీసెస్. అవి కూడా ఇయర్స్ తర్వాత దొరికాయి. దొరికిన పార్ట్స్ బోయింగ్ 777 MH370కి మ్యాచ్ అయ్యాయి. దొరికిన పార్ట్స్ క్రాష్ని కన్ఫర్మ్ చేస్తుంది లేక ప్లాంటెడ్ ఎవిడెన్సా? ఇది మోడర్న్ ఏవియేషన్ హిస్టరీలో బిగ్గెస్ట్ మిస్టరీ. 239 ఫ్యామిలీస్కి నో బాడీస్, నో క్లోజర్, నో ఆన్సర్స్. సైన్స్ అడ్వాన్స్డ్ అయినా, AI ఉన్నా, శాటిలైట్స్ ఉన్నా ఈ ఒక్క ప్లేన్ని మనం కనిపెట్టలేకపోయాం. అయితే నిజం ఇంకా ఎక్కడో దాగుందా? నెక్స్ట్ వీడియోలో సైంటిఫిక్ రీకన్స్ట్రక్షన్ ప్లస్ షాకింగ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి సాంబా టెక్ ఫ్యాక్ట్స్. కమెంట్లో మీ థియరీ ఏంతో చెప్పండి. స్టే ట్యూన్, యువర్ సాంబా. బాయ్.